ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత 10-15 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనానికి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఆన్ కాల్ డ్రైవర్లుగా, ఎయిర్ బస్ డ్రైవర్లుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలోకి ఈ బ్యాటరీ బస్సుల యొక్క ప్రవేశాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంప్లాయీస్ యూనియన్గా 2 రోజుల ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా బ్యాటరీ బస్సుల యొక్క వినియోగానికి మేము వ్యతిరేకం కాదు యూనియన్ పరంగా, కానీ వాటిని ప్రైవేట్ పరం ఇవ్వడం అనేది దానికి ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దానికి కళ్ళెదురుగా మనకు ఉదాహరణలు కనబడుతున్నాయి. ఇదే అలిపిరి డిపోలో తిరుపతి, తిరుమల తిరుగుతున్న ఈ బ్యాటరీ బస్సులు మొత్తం అక్కడంతా ప్రైవేట్ పరం అయిపోయింది. మరి అయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ బాధ్యత కానీ వాటి మీద అధికారం కానీ ఆర్టీసీలో ఉన్న ఏ ఒక్క అధికారికి ఉండడం లేదు. దీనివల్ల చిన్న చిన్న కారణాలకు వాళ్ళు ఆపేసే బస్సులు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అలానే రెండో విషయం పులివెందల డిపోలో కూడా ఈ అద్దె బస్సుల యజమానులకు, డ్రైవర్లకు మన ఏదో చిన్న అభిప్రాయ భేదం వచ్చేసి మొత్తం అద్దె బస్సులన్నీ ఆపేస్తే కూడా వాటి మీద కూడా కమాండ్ చేసే అధికారము ఆర్టీసీలో అధికారం లేకుండా పోయింది. ఇక్కడ కూడా ప్రజా రవాణా చాలా ఇబ్బంది పడింది. అందుకే మొత్తం తీసుకొని ఆర్టీసీని తీసుకొని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం తప్పు. బ్యాటరీ బస్సులకు కేంద్ర ప్రభుత్వము రాయితీ ఇస్తూ ఉంది. ఆ రాయితీతోనే ఈరోజు ఈ ప్రజా రవాణా వ్యవస్థను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఆర్టీసీనే ఆ యొక్క బ్యాటరీ బస్సుల మెయింటెనెన్స్కు ఉపయోగించుకోగలిగితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బ్రహ్మాండంగా తీరుతుంది. అలానే ప్రజా రవాణా కూడా పూర్తిగా ప్రభుత్వ చేతిలో ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావిస్తున్నాం. అలానే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆల్రెడీ ఒక పే స్కేల్ను నష్టపోవడం జరిగింది. అలానే 3 డిఏలను నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా రిటైర్ అయిపోతున్న కార్మికులకు చాలా పెన్షన్ విషయంలో అయితే ఏమి, వాళ్ళకు రావాల్సిన సెటిల్మెంట్ల విషయంలో అయినా నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ పే స్కేల్ ఒకటి నష్టపోయాము. ఇంకొక పే స్కేల్ ఇప్పటికి అయిపోయి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దానికి ఇతి గతి లేకుండా పోతూ ఉంది. మరి ఆర్టీసీ యొక్క ఉద్యోగులు యొక్క బ్రతుకు కూడా చాలా భారంగా పరిగణిస్తుంది. వాళ్ళకు పెన్షన్ సౌకర్యం ఉండదు కాబట్టి వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలా. ఆర్టీసీకి రావాల్సిన కార్మికులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ రావాల్సిన యొక్క డిఏల 4ని వెంటనే ప్రభుత్వము అనౌన్స్ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఈ డిమాండ్లను కోరుతున్నాం. అలానే శ్రీశక్తి ప్రభుత్వం అమలు చేసిన 6 డిమాండ్లలో సూపర్ 6లో సూపర్ సక్సెస్ అయిన ఇష్యూ ఒక డిమాండ్ కూడా శ్రీశక్తి పథకం. మరి ఆ శ్రీశక్తి పథకము పూర్తిగా సక్సెస్ కావడానికి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులే ప్రధాన కారణమని సాక్షాత్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో చెప్పారు. మరి అటువంటి శ్రీశక్తి పూర్తిగా సక్సెస్ చేసిన ఈ కార్మికులకు వస్తున్న ఇబ్బందులను మాత్రము దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మా అధికారులు కూడా విఫలం చెందినారనే మా విషయమని మేమైతే చాలా బాధాకరంగా చెప్పాల్సి వస్తుంది. బస్సులు పెరగడంలే. ఈ శ్రీశక్తి వల్ల విపరీతమైన జనాభా అయితే రోడ్ల మీదకి వచ్చి ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళకు సరిపడా బస్సులు ఉన్నాయా? రావడంలే. అంటే ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి సదుద్దేశంతో ఈ శ్రీశక్తి పథకాన్ని పెట్టి ప్రజల్లోకి ఈ బస్సులు తీసుకొని వచ్చారో అదే పథకం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే పరిస్థితిని ఈరోజు నెలకొంటూ ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలి. ఆ బస్సులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్టు చూడాలనేదే ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్గా మేము కోరుతున్న డిమాండు. కాబట్టి ఇది మా డిమాండ్ ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. ఇక్కడ ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రజల్లో ఒక భాగము. కాబట్టి దీంట్లో వేరే రకంగా ఆలోచించాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం తన యొక్క ఆలోచనను మానుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఆర్టీసీకే ఇచ్చేసి బస్సులు కొనుగోలుకు అవకాశం కల్పిస్తారని ప్రభుత్వానికి సమయంగా మనం చేస్తున్నాం.